మీరు మాట్లాడింది వింటూ ఉంటే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుందండి అని భూమి అంటూ ఉంటే, అయితే జాగ్రత్తగా విను భూమి, ఈరోజు రాత్రి సరిగ్గా 10 గంటలకి నేను మీ ఇంటికి వస్తాను, లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు, మనం వెళ్ళిపోదాం అని గగన్ చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ భూమి గగన్ చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తుంది. ఇక దాంతో శరశ్చంద్ర కుప్పకూలిపోతూ ఉంటాడు. గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకోవడంతో ఇక అది చూడలేక మెల్లగా కారు దగ్గరికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక భూమి గగన్ మాట్లాడుకున్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాత్రి 10 గంటలు కావడంతో ఇక గగన్ బయట కారు ఆపుకొని భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి లగేజ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసేసిన శరశ్చంద్ర నేరుగా భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఏంటమ్మా ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే, నాన్న అది అని భూమి నసుగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తున్నావా భూమి అని శరశ్చంద్ర అంటాడు. అది కాదు నాన్న, మీకు కూడా తెలుసు కదా నేను గగన్ గారిని ప్రేమిస్తున్న విషయం అని భూమి అంటుంది. అంటే గగన్తో వెళ్ళిపోతున్నావా భూమి అని శరశ్చంద్ర అనడంతో అవును అని భూమి తల ఊపుతూ ఉంటుంది. అంటే నా శత్రువు ఆ గగన్తో నువ్వు లేచిపోతున్నావా భూమి? లోకమంతా కూడా దీన్ని లేచిపోవడం అనే మాట్లాడుతుంది. అంటే నువ్వు ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకుంటావా, లేచిపోయి పెళ్లి చేసుకుంటావా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. నాన్న, నేను గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి, మీరేమో శత్రువులా చూస్తున్నారు, నేనేమో మనసిచ్చి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మరి మీరు మా పెళ్ళికి ఒప్పుకోనప్పుడు నేను ఇలా చేయక ఇంకేం చేయాలి నాన్న? ఆయన చాలా మంచివారని చెప్తున్నా కూడా మీరు వినటం లేదు కదా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు నా కూతురు అని తెలిసి ఒక్కరోజు కూడా కాలేదు, నా ఆశలన్నీ అడియాసలు చేసేసి వెళ్ళిపోతున్నావా భూమి? నా శోభకు పుట్టిన కూతురు బ్రతికే ఉందని నేను ఎంత ఆశపడ్డాను, నా ఆశలన్నీ అడియాసలేనా అని శరశ్చంద్ర అంటూ ఉంటే, సరే నాన్న, నేను వెళ్లకుండా మీతోనే ఉండాలంటున్నారు అంతే కదా అని భూమి అంటే, అవును అని శరశ్చంద్ర అంటాడు. అయితే ఉండిపోతాను నాన్న అని భూమి చెప్పగానే శరశ్చంద్ర భూమి నుదుటన ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే నాన్న, నేను ఇక్కడ ఉండిపోతాను, మరి మీరు మా ప్రేమని అర్థం చేసుకుని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా నాన్న అని భూమి అంటే, చచ్చినా ఆ పని చెయ్యను అని శరశ్చంద్ర వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటాడు. మరొక ప్రశ్న నాన్న, మీరు మా అమ్మ శోభాచంద్రని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మరి మా అమ్మ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా మా అమ్మని ప్రేమిస్తూనే ఉన్నారే, మరి చనిపోయిన మా అమ్మనే మీరు మర్చిపోలేకపోతే నేను గగన్ గారిని ఎలా మర్చిపోతాను నాన్న? బ్రతికున్న గగన్ గారిని మర్చిపోయి నేను ఎలా జీవించగలను నాన్న అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు భూమి, మన ఇద్దరికి ఇష్టమైన రోజునే నువ్వు గగన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు, ఆ విషయం మర్చిపోయావా అని శరశ్చంద్ర అంటే, నాన్న మీరు ఈ జన్మలో బ్రతికుండగా పెళ్లి చేయనని చెప్తున్నారు కదా, మన ఇద్దరికి ఇష్టమైన రోజునే పెళ్లి చేసుకోమని మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ నాన్న, మా ప్రేమని అర్థం చేసుకోండి. అయితే ఆయనకిచ్చి పెళ్లి చేస్తానని నన్ను ఆపండి, లేదంటే నన్ను వెళ్ళనివ్వండి అని భూమి వెళ్ళిపోతూ ఉంటే, భూమి అంటూ శరశ్చంద్ర భూమి చేతిని పట్టుకుంటాడు. అప్పుడే గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. ప్లీజ్ భూమి, నన్ను వదిలి వెళ్ళకు భూమి అని శరశ్చంద్ర బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని అడుగు లోపల పెడుతూ ఉంటే, రేయ్ అక్కడే ఆగరా, నా కూతురు నీతో రాదు, అడుగు లోపల పెట్టావంటే చంపేస్తాను అని శరశ్చంద్ర వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటాడు. అయినా కూడా గగన్ లోపలికి రావడంతో, నిన్ను చంపేస్తాన్రా అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే, ముందు ఆ పని చేయి శరశ్చంద్ర, నీ కూతురి జ్ఞాపకాలు మోసుకుంటూ నేను పైకి వెళ్తాను, లేదంటే నీ కూతురిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. రా భూమి అంటూ గగన్ భూమి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలో పట్టుకొని భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే శరశ్చంద్ర ఇంకోవైపు లాగుతూ ఉంటాడు. రా భూమి అంటూ గగన్, వద్దు భూమి అంటూ శరశ్చంద్ర వేడుకుంటూ ఉంటారు. అయితే భూమి శరశ్చంద్ర చేతిని విదిలించుకొని గగన్తో బయటికి వస్తూ ఉంటుంది. దాంతో శరశ్చంద్ర బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శరశ్చంద్ర శోభాచంద్ర ఫోటోని చేతిలో వెనక దాచిపెట్టుకొని భూమి అంటూ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. దాంతో వెళ్తున్న గగన్ భూమి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. నేను నీ కన్న తండ్రినైనా కూడా నీ ఆలన పాలన ఎప్పుడూ చూడలేదు, అందుకే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నీ కన్న తల్లిని కాదని కూడా వెళ్తావా? నీ కన్న తల్లిని దాటి వెళ్ళు, ఆ ఫోటోని దాటి వెళ్ళు అని భూమి కాళ్ళ దగ్గర శోభాచంద్ర ఫోటోని విసిరేస్తాడు. దాంతో భూమి ఒక్కసారిగా గగన్ చేతిని వదిలేస్తుంది. ఇక శరశ్చంద్ర భూమి వెళ్ళదని కొంచెం సంతోషపడుతూ ఉంటే, అప్పుడే గగన్ భూమి చేయి పట్టుకొని రా భూమి అని చెప్పడంతో ఇక భూమి కళ్ళు మూసుకొని శోభాచంద్ర ఫోటోని కాళ్ళతో దాటి గగన్తో వెళ్ళిపోతుంది. ఇదంతా కూడాను అంటూ శరశ్చంద్ర కలగంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ కాఫీ పట్టుకొని అక్కడికి వచ్చి, బావా ఏంటి బావా అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోతుంది, నా కూతురు భూమి ఆ గగన్ గాడితో వెళ్ళిపోతుంది
అని శరశ్చంద్ర కూతురు ఆ గగన్ గాడితో లేచిపోయిందన్న అపఖ్యాతిని నాకు మిగిల్చి ఈ రాత్రికే భూమి ఆ గగన్ గాడితో వెళ్ళిపోతోంది అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా ఏం మాట్లాడుతున్నావు బావా, కలగంటున్నావా అని అపూర్వ అంటే, లేదు అపూర్వ, ఆ గగన్ గాడు భూమి మాట్లాడుకోవడం నా చెవులతో నేను విన్నాను. ఆ గగన్ గాడు భూమిని ఈరోజు రాత్రి 10 గంటలకి మన ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు. నేను విన్నాను, భూమి కూడా వస్తానని చెప్పింది అని శరశ్చంద్ర చెప్పడంతో, బావా ఏంటి బావా, అలా అయితే ఈ ఇంటి పరువుని తీసేసుకున్నట్టే అవుతుంది బావా. ఆ గగన్ గాడు ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చూస్తూ ఉన్నావేంటి బావా, ఉండు బావా అంటూ వెంటనే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి తుపాకీని పట్టుకువచ్చి, బావా ఆ గగన్ గాడిని వెళ్ళి చంపిరా బావా, లేకపోతే వాడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఉపేక్షించకు బావా, వెళ్ళు బావా అని తుపాకీని ఇస్తూ ఉంటుంది. ఏంటి బావ ఆలోచిస్తున్నావు, నీ మంచితనం వాటిని చంపకుండా అడ్డుకుంటుందా? అయితే మన ఎస్టేట్లో కరుడు కట్టిన క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్లకు ఫోన్ చేసి శవం కూడా కనిపించకుండా చేయమను బావా. శవం కనిపించకపోతే ఇక మనమే చంపించామని ఎలా తెలుస్తుంది? నువ్వు ఫోన్ చేయకపోతే నేనే చేస్తానులే అని ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది. వద్దు అపూర్వ, ఇప్పుడు భూమి ఆ గగన్ గాడితో వెళ్ళదని అనిపిస్తోంది అపూర్వ అని శరశ్చంద్ర అంటే, భూమినే వస్తానని చెప్పిందని నువ్వే కదా బావా చెప్పావు అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదు, నా మీద ఉన్న ప్రేమతో వాడితో వెళ్ళదని నాకు అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు వేచి చూద్దాం అపూర్వ. భూమి ఖచ్చితంగా వెళ్ళదు. అప్పుడు నా మీద ఉన్న ప్రేమ నిజమని అర్థమవుతుంది అని శరశ్చంద్ర అంటే, ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల్ని అసలు పట్టించుకోవడం లేదు బావా. ఆ గగన్ గాడితో వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు బావా అని అపూర్వ అంటే, అప్పుడు చంపేస్తాను అని శరశ్చంద్ర అంటాడు.